ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయాలని. 4-5 డేస్ నుంచి ఎంత ట్రై చేసినా ఇప్పటికీ కుదురుతుంది. అది కూడా చాలా అంటే చాలా లేట్ అయింది. ఈ వీడియోనే కాదు, దీని బిఫోర్ వీడియోస్ కూడా అలానే అయిందన్నమాట. అదేంటంటే వీడియో తీయడానికి టైం ఉన్నా కూడా తర్వాతకి ఎడిట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు, అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అస్సలు టైం ఉండట్లేదు. బాబుతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మేనేజ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ముందు ఖాళీగా ఉన్నప్పుడేమో ఎంత ఖాళీగా ఉంటున్నా కదా, వీడియోస్ తీస్తేనన్నా టైం పాస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోస్ అన్నీ నాకు చాలా మెమరబుల్గా ఉంటాయి. ఇలా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేస్తే మెమరబుల్గా ఉంటాయి. ప్రతిదీ వీడియో తీయాలి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అలా అని స్టార్ట్ చేశాను వీడియోస్. బట్ ఏంటంటే పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు. మళ్ళీ ఈ వాయిస్ ఓవర్కి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వీడియో తీసుకుంటూ మాట్లాడచ్చు కదా అని అనిపించవచ్చు కొందరికి, ఒకవేళ వీడియో చూసిన వాళ్ళకి. బట్ నాకు అంత ఈజీ అనిపించట్లేదు, నాకు డిస్టర్బ్గా అనిపిస్తుంది. మళ్ళీ ప్లస్ ఎవరైనా నా పక్కన ఉంటే మాట్లాడాలంటే వాళ్ళు అన్నీ చూస్తారేమో అన్న భయం. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో నేను వీడియోలో మాట్లాడలేకపోతున్నాను. తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని వీడియో మ్యూట్లో పెట్టేసి ఇలా చేద్దామని డిసైడ్ అయ్యి ఇలా తీసుకుంటున్నాను వీడియోస్. సో ఆ రోజు బతుకమ్మ ఫస్ట్ డే, ఎంగిల్ పూల బతుకమ్మ. ఇదంతా మందే అన్నమాట. ఫస్ట్ నుంచి చూపిస్తున్న ఈ ఏరియా మొత్తం మందే. పూలు పొలం మా ఇంటి దగ్గర, ఇంటి పక్కకే ఉంటుంది ఇదంతా. సో ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుండే. నాకు అప్పుడు ఇక సడన్గా గుర్తొచ్చింది వీడియో తీద్దామని. అండ్ నేను చాలా వరకు కూడా వీడియో తీసుకుంటే బాగుంటుండే అని చాలా మర్చిపోయిన సిచ్యుయేషన్స్ కూడా జరిగాయి. బట్ ఇది మిస్ అవ్వలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మా ఫ్లవర్స్ అన్నీ. అండ్ ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ గుమ్మడాకులు కదా. సో లాస్ట్లో గుర్తొచ్చాయి గుమ్మడాకులు, గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, గునుగు పువ్వు, సీతమ్మ పువ్వు. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్, మేజర్ ఫ్లవర్స్ బతుకమ్మలో. సో మీకు బతుకమ్మ అంటే మెయిన్లీ ఏ ఫ్లవర్ గుర్తొస్తుంది, ఏ ఫ్లవర్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే, లేదంటే లేదు, జస్ట్ వీడియో చూస్తే చాలు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేయాలి, రెగ్యులర్గా పెట్టాలని ఎంత అనుకున్నా కూడా ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. ఎంత అనుకున్నానో అంత లేట్ అయిపోతుంది. అనుకోకముందు, స్టార్ట్ చేయకముందేమో చాలా ఫ్రీగా ఉన్నట్టు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నట్టు అలా అనిపించింది. ఇప్పుడేమో పోస్ట్ చేయడానికి అసలు టైమే కుదరట్లేదు, వీలవ్వట్లేదు, ఏదో ఒక వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో ఏముందులే బతుకమ్మ మేకింగే కదా అని అనిపించవచ్చు. బట్ నాకేంటంటే మెమరబుల్, చాలా మెమరబుల్. నేను పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ డే బతుకమ్మ చేసినట్టు నాకు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ 6 ఇయర్స్లో. అండ్ అది మెమరబుల్ అన్నమాట. అండ్ ఇక్కడ చేశాక చేసిన తర్వాత ఇంకో చోట కూడా చేశాను, అక్కడ చెప్తాను నేను. అది కూడా చాలా మెమరబుల్. సో అందుకని వీడియో తీసుకుంటే మెమరబుల్గా ఉంటుంది కదా అని అనుకున్నాను. చాలా టైం పెట్టింది నాకు వీడియో తీసుకోవడానికి కూడా. చాలా నర్వస్గా, అన్ఈజీగా అనిపించింది. ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉండాలి కదా, అందరూ సపోర్ట్ చేయాలి. అంటే చేయడం ఎవరిష్టం వాళ్ళు చేయాలి కంపల్సరీ అని ఏమీ లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఈ వీడియోస్ ఎందుకు పబ్లిష్ చేయడం, ఎందుకు పబ్లిక్లో పెట్టడం ఎందుకు అని కొందరికి అనిపించవచ్చు. బట్ నాకు ఖాళీగా ఉండడం ఎందుకు, అందరు చేస్తున్నారు కదా అనే దానికంటే ఇవన్నీ మెమరబుల్గా ఉంటాయి కదా, రేపు నేను చూసుకున్నా, నా ఫ్యామిలీ చూసుకున్నా చాలా బాగా అనిపిస్తాయి కదా అన్న థాట్తోని లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే ప్రతిదీ తీయలేకపోతున్నాను. మాది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా అనిపించాలి కదా. సో అందుకని ఎప్పుడూ ఒకసారి ఏదో ఒకటి నాకు వీలైంది, నచ్చింది మాత్రమే చేస్తున్నాను. ప్రతిదీ చేయాలనుకుంటే నేను చేస్తున్న టైంలో కూడా వాళ్ళు వచ్చి వేరేలా మాట్లాడుతుంటే, కొందరు అంటే ఫ్యామిలీ అనే కాదు, ఇంకెవరైనా వేరేలా మాట్లాడుకుంటే నేను తీయలేను కదా. సో అన్నిటికీ నేను ఇంకా బేర్ చేయలేకపోతున్నాను. బట్ చేయాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎవరేమనుకున్నా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నామో చేసేయాలి. వాళ్ళేం మనకు వచ్చి అన్నీ చేసి పెట్టారు. మన లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాల్సిన అవసరం లేదు. మన లైఫ్ మన ఇష్టం, మనం లీడ్ చేయాలి. సో బతుకమ్మ ఎలా అనిపించింది. అండ్ ఇది మెమరబుల్ ఎందుకు, ఇది ఇంకో ప్లేస్లో, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ కొత్తిల్లు. ఫస్ట్ టైం బతుకమ్మ, ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట.
ఫస్ట్ ఇయర్, న్యూ ఇయర్, న్యూ హోమ్ నాకు చాలా మెమరబుల్ అనిపించింది. అది కూడా నేను వచ్చేదాకా వాళ్ళు ఆగి నేనే ప్రిపేర్ చేయడం నాకు ఇంకా మెమరబుల్ అంటే మెమరబుల్గా అనిపించింది. చాలా చాలా నచ్చింది. అండ్ వీడియో కూడా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇక్కడ ఉండేది అమ్మ, చెల్లి మాత్రమే. వాళ్ళే ప్రతిదీ వీడియో తీయడానికి కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళైతే కంపల్సరీ సపోర్ట్గా ఉంటారు. అదైతే నాకు చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో లాస్ట్లో కమెంట్ చేయండి. లాస్ట్ వరకు ఫుల్గా చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్లో కనుక మీకు ఏదైనా కరెక్షన్ ఆర్ ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పొచ్చు. నేను ఏమీ అనుకోను. కామెంట్ సెక్షన్లో పాజిటివిటీని తీసుకుంటే ఈజీగా నెగిటివిటీని ఎవరు తీసుకోలేరు. బట్ కొన్ని కొన్ని చెప్తేనే కొందరికి తెలుస్తాయి కదా, అది నెగిటివ్ అయినా కూడా. సో ఇక్కడ చూడండి నా హడావిడి ఎంత ఉందో మా బాబు హడావిడి కూడా అంతే ఉంటుండే. ఇది ఈవినింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు మా ఇంటికి వచ్చి అక్కడ నుంచి రెడీ అయ్యి మళ్ళీ బతుకమ్మలను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డే అంతా కూడా బాగా అలసిపోయినట్టు కూడా అనిపించింది. అక్కడికి ఇక్కడికి తిరగడం, అక్కడ ఇక్కడ ప్రిపరేషన్స్ అదంతా. సో అలాంటివే ఇన్ని రోజులు జరిగాయి. అందుకే నేను వీడియో పెట్టడానికి చాలా చాలా లేట్ అయింది. ఎవరైనా అనుకోవచ్చు ఈమె ఎందుకు ఇంత లేట్గా పెడుతుంది, అవసరమా అని. బట్ నా ఛానల్ నా ఇష్టం. నెగిటివ్గా అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.